ఉగ్రం వీరం మహావిష్ణుం జలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోమృత్యుం నమామ్యహం. భగవంతుని స్వరూపులందరికీ నా హృదయపూర్వ నమస్కారాలు తెలియపరుస్తూ, భక్తులలో అందరి నుంచి జ్ఞానయోగులు కావాలనేది మా సంకల్పము. కాబట్టి మానవుడు ఎందుకు పుట్టాడో, ఎందుకు వచ్చాడో, ఎందుకు పోతున్నాడు అనేది మనకు ఒక ప్రశ్న. పుట్టాడు, ఎందుకు పుట్టాడు అని తెలుసుకోలేకపోతున్నాం. తర్వాత ఎందుకు వచ్చాము అనేది ఆలోచన చేయలేకపోతున్నాం. ఎందుకు పోతున్నాం అనేది మనం ఆలోచించలేకపోతున్నాం. కాబట్టి ఎందుకు పుట్టాము, ఎందుకు వచ్చాము, ఎందుకు పోతున్నాం, దీని ఆలోచన ఒక్కటే మార్గం. మనము భగవంతుని నీలామృతం కనుక్కొని మనం ఇక్కడికి వచ్చాం. భగవంతుని ఒక దివ్యమంగళ స్వరూపానికే మన అందరం నుంచి భూలోక యాత్ర వచ్చాం. ఇది భూలోక యాత్ర, కని విని ఎరగని యాత్ర. ఈ యాత్ర ఎవరైతే భూలోకంలో అనేకమైన మాయ కప్పిపడి ఉంది, అటువంటి యాత్రకు భగవంతుడు మనం పంపించి ఆ యాత్ర జయించుకుని వచ్చిన తర్వాత ఉంచి నన్ను వదలకుండా ఉంటే అదే పరమాత్మ అని చెప్పి భగవంతుడు మనను యాత్ర పంపించారు భూలోకానికి. ఈ భూలోక యాత్రకు వచ్చి మనము భూలోక చుట్టూ ప్రదక్షిణం చేస్తూ భూమిలో జీవనం చేస్తూ, ఈ యొక్క జీవనం చేస్తూ మాయ అనేది ఉంటుంది. ఆ మాయను మనము చేయించుకుంటూ హరినామాన్ని తలుస్తూ మళ్ళీ మన చివరు చేరుకోవాల్సిన ఆయన దగ్గరికి. అంటే ఆయన నుంటే మనం వచ్చాం, మళ్ళీ ఆయన దగ్గరికి చేరుకోవాలి. ఆ మధ్యలోనే ఆయన నుండి వచ్చాం, ఆయన పోతున్నాం. ఆ మధ్యలో మహామాయ పెట్టాడు. నాది నేను అనేది ఒక మాయ పెట్టి భగవంతుడు అన్నీ కల్పించి బంధాలను పెట్టి, ఈ బంధాలే శాశ్వతం అనేటట్టుగా, ఈ శరీరమే శాశ్వతం అనేటట్టుగా, ఈ మాయనే మాకు శాశ్వతం అనేటట్టుగా భగవంతుడు మనను ఇక్కడ భూలోకంలో పెట్టాడు. కానీ ఆ మాయలో పడి నా ఇల్లు, నా పిల్లలు, నా బిడ్డలు, నా సంసారము, నా డబ్బు, నా ధనము, నా సంపద అని మాయలో పడి మనం వచ్చిన కార్యానికి భగవంతుడు శ్రీకార్యాన్ని పంపించాడు. అంటే భూలోక యాత్ర తిరుక్కొని ఆ యాత్ర నన్ను జయించుకొని వచ్చిన వాడిని ధన్యమైపోతావని చెప్పాడు. కానీ భూలోక యాత్ర అడుగు పెడతానే మనం వచ్చిన కార్యాన్ని మర్చిపోయాము. కార్యాన్ని మర్చిపోయి మహామాయల బంధం, మహామాయల పడి భగవంతుని నామాన్ని మర్చిపోయి జీవుడు ఇక్కడే మునుగుతూ తేలుతూ ఇదే శాశ్వతమని చివరి శ్వాస వదిలేస్తున్నాడు. వదిలి మళ్ళా జన్మకు కారకుడవుతున్నాడు. పుట్టుకు సావుకు
84 లక్షల జన్మలెత్తుతూ ఈ భూలోకంలోని మానవుడు ఈ పరీక్ష నెగ్గలేక, వచ్చిన కార్యాన్ని తెలుసుకోలేక, మళ్ళా తిరిగి ఎక్కడ పోవాలి, తన దగ్గరికే చేరుకోవాలనేది తెలుసుకోలేక మాయల పడినాడు. కాబట్టి ఓ జీవాత్మ పరమాత్మ అనేటట్టుగా 2 మార్గాలు ఉన్నాయి. ఆ జీవాత్మే పరమాత్మ. ఆ పరమాత్మను చేరుకునే మార్గమే జీవి నుండి ఒక జీవాత్మ మనది. జీవాత్మ పోయి పరమాత్మ కలపాలి. అది కలపాలంటే నిత్యము నీ మనసు నిశ్చల ప్రశాంతత ఉండి భగవంతుని నామస్మరణ చేస్తూ, తన హరినామము చేస్తూ, తన ఇష్టమైన నామాన్ని పలుకుతూ చివరి శ్వాస తన మీదనే దృష్టి పెట్టి వదిలితేనే ఆయనలో చేరుకుంటాం. కాబట్టి ఈ మాయ అంతా వదలండి. మాయ ఉండాలా, ఆయన ఇచ్చిన మాయ. మాయ ఎలా ఉండాలా? నీటిలో తామరపాకులాగా ఉండాలి. నీటిలో తామరపాకు ఎలా ఉంటుంది? నీరు అంటనట్టు ఉంటుంది. అలాగనే భూలోక యాత్ర వచ్చిన మనము ఈ సంసారం అనే మాయలో ఉండాలి. కానీ ఆ మాయలో ఉంటూ మనం ఇచ్చిన కార్యాన్ని నేను ఎందుకు వచ్చాను, నా జన్మ రహస్యం ఏంది, తర్వాత ఈ తను విషయాన్ని నేను ఎక్కడికి వెళ్తాను అనేది మనము దృష్టిని పెట్టి, అదే ఒక ఆలోచన పెట్టి ధ్యానమంతర్లో కూర్చుంటే మనకు త్వరలో మంచి ఒక మార్గం దొరుకుతుంది. ఆ మార్గమే పరమాత్మ మార్గం దొరుకుతుంది. కాబట్టి మానవులారా, దైవ స్వరూపులారా, మీరందరి నుంచి అజ్ఞానం అనే మాయలో ఉన్నారు. మాయలో ఉండడం కాదు, అజ్ఞానంలో మనం ఉన్నాం. ఆ అజ్ఞానాన్ని తెలుసుకొని పరమాత్మ వైపు మనందరము ప్రయాణం చేద్దాం. ఆ పరమాత్మని వైపు ప్రయాణం చేయాలంటే మనం తప్పకుండా ఒక గురువు ఉండాలి. ఆ గురువు ద్వారానే మనకి సంసారం అనే మాయను తప్పించి మోక్ష మార్గానికి పరమాత్మ వైపు తిప్పేవాడే గురువు. కాబట్టి ఒక సముద్రంలో మునుగుతూ తేలుతూ ఉండేప్పుడు పట్టగచ్చేది ఎవరై అంటే గురువు. కాబట్టి ఆ గురు రూపముతో వచ్చే పరమాత్మ మన గురువును పంపించాడు. కాబట్టి అటువంటి మన భూలోకంలో ఒక నిజమైన సత్యమైన ధర్మపారిపాలన చేసే గురువుని ఎన్నుకొని అతని యొక్క పాద సన్నిధిలో మనము సేవ చేసుకొని భగవంతుని ఒక దివ్యమైన మార్గాన్ని అతని ద్వారా మనం తెలుసుకొని పునీతులమైదాం. రండి, భగవంతుని సేవకు అందరము ప్రార్థులమే. కాబట్టి మన గురువులు ఎక్కడున్నారో, మన సనాతనమైన గురువులు, ధర్మాన్ని కాపాడే గురువులు, ఈ యొక్క ప్రపంచాన్ని నుంచి ఎంతో శాసించే గురువులు ఉంచుకున్నారు. అటువంటి మహనీయులు, మహాత్ములు, మహాపురుషులను దర్శనం చేసుకొని మన జన్మ వచ్చిన కారణం తెలుసుకొని మోక్ష మార్గం వెళ్దాం. మళ్ళీ జన్మ అనేది లేకుండా హరినామాన్ని తెలిసి తనలోనే నీలమయ్యే భాగ్యాన్ని సంపాదించుకుందాం. జై నరసింహ, జై జై నరసింహ.